విరామకరకుండా వెలుగుతున్న సాహితీ గడ్డదీపం. ఆ దీపపు వెలుగుల్లో ఎంతో మందిని సాహిత్యం వైపు నడిపిస్తూ సాహితీ రంగం వైపుగా అడుగులు వేస్తున్నటువంటి గురుస్థానీయులు డాక్టర్ దరిమేల భాస్కర్ గారి శుద్ధముఖ పునరుద్ధరణ ఆవిష్కరణ కార్యక్రమానికి గౌరవ సభాధ్యక్షులు అన్నవరం గారు, ఆవిష్కర్త నలుగురి శేఖర్ గారు, పుస్తక పరిచయం చేసినటువంటి గజేందర్ రెడ్డి గారు, ఆప్త వాక్యాలు పలికినటువంటి వేముల సత్యనారాయణ గారు, అలానే ఇందులోని కవితాలను గానం చేసినటువంటి కవిమిత్రులు, ముందు ఆశీర్వైనటువంటి అందరికీ కూడా పేరు పేరుగా వందనాలను తెలియజేస్తూ, మిత్రులారా, భాస్కర్ సార్ బహుభాషావేత్త, అలానే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. అట్లానే మనము ఇప్పటికే ఎప్పటి నుంచో చెప్పుకోవాల్సినటువంటి ఒక మాట ఉంది, తెలంగాణ భాషా శాస్త్రవేత్త. తెలంగాణ భాష పదజాలాలకు పద వ్యుత్పత్తిని చెప్పినటువంటి తెలుగు. తెలంగాణ భాష అంటే తెలుగు భాషనే. ఇది అన్యదా ఇంకొక రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పర్యాయపరంగా తెలుగు భాషకి తెలంగాణ భాష అని చెప్పి తీసుకోవచ్చు. తెలుగు భాష అంటే రాయలసీమ భాష వేరు, తెలంగాణ భాష వేరు, అలానే కోస్తాంధ్ర మధ్యమాంధ్ర భాషలు అనే కాదు. ఇక్కడ అన్ని భాషలు ఒకటేను. కాకపోతే తెలుగు భాషను పరిపుష్టం చేసుకోవడానికి తెలంగాణ పదాలను కూడా, తెలంగాణ తెలుగు పదాలను కూడా అందులో కలుపుకొని వెళ్ళడమే తెలుగు భాషను పరిపుష్టం చేసుకోవడం. ఇట్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు భాష ఉత్పత్తులను విడమార్చి విప్పార్చి చెప్పినటువంటి తొట్టతల వ్యక్తి భాస్కర్ సార్. కాబట్టి తెలుగు భాషా శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ పదకోశాన్ని అందించారు. అట్లానే తెలంగాణ భాష తమిళ పదాలు, తెలంగాణ భాష సంస్కృత పదాలు, తెలంగాణ భాష ఉర్దూ పదాలు, తెలంగాణ భాష క్రియాపదాలు, ఇట్లా సాధికారికంగా వాటిని విడమర్చి చెప్పడం జరిగింది. కాబట్టి సారు తెలుగు భాషా శాస్త్రవేత్తగా మిత్రులారా, కవిత్వం అందరికీ అర్థమయ్యేదే. అన్యం పుణ్యం ఎరుగని మూగజీవాల అచ్చట ముచ్చట, ఏళ్ల పడంతరంగా కోండ్రిగాళ్ల పెద్దలం, గుంపుల కొద్ది గుంటనక్కల ఊలలు, ఇండ్లకిళ్ళు కొల్లగొట్టిన తోడేళ్ల తొండేశం, కలేజా నింపుకున్న ఒక కలం, కన్నీటి కటకు పానం పోసి మిగతా జీవులను ఏకం చేసింది. అన్యాయాన్ని ఎదిరించిన ఆరాధ్యుడు మన నారాయణపూర్ మందబోయుడు, మానేరు తీరాన మొలిచిన భాషల చెట్టు తన 14 రెక్కలు సాపి దేశ దేశాల పక్షులను అక్కున చేర్చుకుంది. దాని నీడల సేదతీరిన జీవులు ఆ అడుగు జాడలను ఎల్లెడలా పరుస్తూ నిరుద్ధులకు నిలువ నీడ పడుతున్నాయి. దాని కొమ్మల్ల పూసిన గడ్డి పూలు తెలంగాణ త్యాగాలను పులుకొని దశ దిశల మట్టి వాసన వెదజల్లుతున్నాయి. ఆ కల్పతరువు రసాలు తాగి కమ్మని పదకోశపు ఇగురులు తిని కోయిలలు జనంగోడులు వల్లిస్తున్నాయి. వస్తు వైవిధ్యపు వన్య చిన్న నడివి సహజ సొబగులు పొదిగిన కాకలు తీరిన భారతీయ కథల కార్ఖానా అతడు. 1000 పుండు పుండుగా దిమాకు కలికలి చిలికి భారతీయ సామెతల చిక్కవరిచి సంస్కృతిని సుసంపన్నమనర్చిన దార్శనికుడు. స్మారక శిలలల్లా తాగిన అపురూప దృశ్యాలకు జీవం పోసిన అక్షర శిల్పి. తనువెల్లా తరుగుతూ అక్షరాలుగా కరుగుతూ శిష్యుల మదిల మెరుగుతూ చీకటికి చురకబెట్టిన శుద్ధముక్కతను, దురాచారాలను దుర్మాడిన నిలువెల్ల గాయాల మానవుడు. మూఢనమ్మకాల తిమిరంలా స్రవించిన వెలుతురు కిరణం, పేదల పెదాలపై పూసిన ఈతరం పాట, అవినీతి పీడనపై ఎక్కుపెట్టిన బాణం, గాంధారి మనసును అద్దముల చూపిన అనుశీలన గంధర్వుడు, బడుగుల గొడవతడు, పవితకు స్ఫూర్తగడు, ఆడంబరం లేని జీవితపు అలుపెరగని బాటసారి, మన వాసన సూర్యుడు, కేంద్ర సాహిత్య పీఠం, నవనానుశీలన పురస్కారుడు,
సార్కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినప్పుడు నేను రాస్తున్న కవిత నా ఆరుద్ర పురుగు పుస్తకంలో అది ఉంటుంది. మిత్రులారా, భాస్కర్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాలాంటి వాళ్ళం వారి పాదపద్మాలకు నమస్కరించడం తప్ప అంతకు మిక్కిలిగా ఇప్పుడు నేనేం చెప్పలేను. అంతకు మిక్కిలిగా నేనే ఇప్పుడు వారికి ఒక సాహిత్య శిష్యునిగా ఇవ్వలేను. నా జల్లెల పుస్తకాన్ని మాత్రం అంకితం ఇచ్చి కొంత రుణం తీర్చుకునే ప్రయత్నం చేసిన. నాకు ఇచ్చినటువంటి కవిత్వం శీర్షిక పవిత్ర కార్యం. నా దృష్టిలో పిల్లలకు పాఠాలు చెప్పడం అంత పవిత్ర కార్యం ప్రపంచంలో మరొకటి లేదు. వేరంత పరిమాణంలో ఉన్న తెల్లని స్వచ్ఛమైన సూది ఒకటి నల్లటి ముఖమన్ గుడ్డ మీద అక్షరాల ఎంబ్రాయిడరీ అదే పనిగా చేస్తూ పోతుంది. టీచింగ్ రూమ్ లో నల్లబల్లకి తెల్ల శుద్ధ ముక్కకి ఎంత చక్కటి మ్యాచింగ్. ఆ శుద్ధ ముక్కే ఒక కసరై నల్లటి మానిటర్ మీద అలుపు సొలుపు లేకుండా తిరగడం. ఒక అందమైన గదిగదంతా విద్యాగంధమైన అనుభూతి. జ్ఞాన కిరణం సోకిన గది సరస్సులో విద్యార్థుల శిరస్సులు విరబూసిన తామరలు కావడం కన్నా కృతార్థత మరే ఉంటుంది? కవిత్వం రాసినంత సహజంగా కాపు బిడ్డ నాగలి దున్నినంత సులువుగా, తల్లి శిశువుకు స్తన్యమిచ్చినంత ఆత్మీయంగా, వృక్షాలు ఫలాలనిచ్చినంత త్యాగమయంగా ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నప్పుడు ఊగే పిల్లల ముఖాలు చూడాలి. పువ్వుకు తావి అప్పినట్లు పిల్లలకు చదువు సంస్కారాలు అప్పినప్పుడే విద్యకు సార్థకత కదా. గదిలో పాఠాలతో పాటు జీవిత పాఠాలు పిల్లలకు నేర్పినప్పుడే సార్థకత. నిజమైన ఉపాధ్యాయుడు చాక్పీస్ చేతబూని చాకుకొక కండగా అజ్ఞానాన్ని పీసులుగా తరుగుతూ ఉండడం చూడముచ్చటగా ఉండదు. మరి ఈ కవితను వ్యాఖ్యానించడమే కాకుండా ఈ పుస్తకంలో ఉన్నటువంటి